రాష్ట్రంలోని సిర్గౌలో ఉన్న లైరాయ్ ఆలయంలో ఈ ఉదయం అపశృతి చోటు చేసుకుంది. జాతర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మృతి చెందినట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం సిర్గౌలోని శ్రీ లైరాయ్ ఆలయంలో లైరాయ్ అమ్మవారి వార్షిక జాతర ఉత్సవాల సందర్భంగా నిప్పులు గుండం తొక్కే తంతులో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఈ ప్రమాదంలో 6 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో పాటు చాలా మంది భక్తులు గాయాల పాలయ్యారు. స్థానిక భక్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్పై ప్రతీకార దాడికి దిగే భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని బంగ్లాదేశ్ మాజీ మేయర్ జనరల్ ఏఎల్ఎం ఫజ్లుర్ రహమాన్ సంచలన ప్రకటన చేశారు. చైనా సాయంతో భారత్లోని 7 ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకోవాలని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అందుకోసం సంయుక్త సైనిక ఏర్పాట్లపై చైనాతో చర్చలు జరపాల్సిన అవసరం చాలా ఉందని ఫజ్లుర్ రహమాన్ బెంగాలీలో రాశారు. అయితే ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. ఇటువంటి వాటిని ప్రోత్సహించమని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్కు రహమాన్ అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాలో అసాంఘిక శక్తులను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ఎస్పీడీ నరసింహకిషోర్ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలతో క్షేత్రస్థాయిలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు వెల్లడించారు. నిఘాలో భాగంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మానుష్యమైన ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, పేకాట, జోదం తదితర నేరాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేకంగా పాడుపడిపోయిన ఇళ్లు, అపార్ట్మెంట్ల మీద నివాస గృహాలు, రోడ్లను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో దోపిడీయే అజెండాగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. శుక్రవారం కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెం, గరగలంపాలెం గ్రామాల్లో నిర్వహించిన నా కార్యకర్తలు నా కుటుంబం కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మమేకమయ్యారు. భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం శాంతి భద్రతలు, ట్రాఫిక్ పోలీసుల వేసవి తాపాన్ని తీర్చేందుకు రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందికి అందజేయాల్సిందిగా 1000 చొప్పున ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఛాంబర్ అధ్యక్షుడు తవ్వారాజా, ఉపాధ్యక్షుడు ఇయ్యపు మురళీధర్, సంయుక్త కార్యదర్శి తోర లక్ష్మీనారాయణ, డైరెక్టర్ యనమూరి దీపు తదితరులు ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు వాటిని అందజేశారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన. ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతికి ఉందని స్పష్టీకరణ. 3 ఏళ్ల తర్వాత అమరావతి సిటీ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ మళ్లీ రావాలన్న చంద్రబాబు. మోదీ సహకారంతో అమరావతిని ప్రపంచం గర్వించేలా నిర్మిస్తామని ధీమా. సింహాచలం ఘటనలో భక్తుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న మాజీ మంత్రి కొట్టు. ముడుపులు స్వీకరించి నాసిరకం పనులు చేస్తున్నారని ధ్వజం. నరసాపురంలో శ్రీ ఆదికేశవ ఎంబర్మన్నార్ స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. అంగరంగ వైభవంగా రామానుజుల వారి రథోత్సవం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అమరావతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి అని అన్నారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని అమరావతి స్వప్నం సాకారమవుతుందని, చారిత్రక పరంపర, ప్రగతి రెండూ కలిపి పనిస్తున్నట్లు కనిపిస్తుందని తెలిపారు. ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్ రూపుదాల్చుతుందని, దుర్గాభవాని కొలువైన ఈ భూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతికి ఉందన్నారు. ఇవి శంకుస్థాపనలు కాదని,
ఏపీ ప్రగతికి వికసిత్ భారత్కు నిదర్శనాలని అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతమని, రికార్డ్ స్పీడ్లో అమరావతి నిర్మాణాలు కొనసాగేందుకు కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है। एक नया अमरावती, एक नया आंध्र। अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है। आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है। ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश के आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है। मैं भगवान वीरभद्र, भगवान अमरलिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं। मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं। हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है। स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी। अमरावती केवलम ओक नगरम का दो, अमरावती ओक शक्ति। आंध्र प्रदेश नु आधुनिक प्रदेश का मार्चे शक्ति, आंध्र प्रदेश नु अधुनातन प्रदेश गा मार्चे शक्ति। लंका में बनने जा रही नवदुर्गा टेस्टिंग रेंज मां दुर्गा की तरह देश की डिफेंस पावर को शक्ति देगी। मैं इसके लिए भी देश के वैज्ञानिकों को, आंध्र प्रदेश के लोगों को बधाई देता हूं। आज भारत की ताकत सिर्फ हमारे हथियार ही नहीं है, बल्कि हमारी एकता भी है। एकता का यही भाव हमारे एकता मॉल्स में मजबूत होता है। देश के अनेकों शहरों में एकता मॉल्स बनाए जा रहे हैं। मुझे खुशी है कि अब विशाखापत्तनम में भी एकता मॉल बनेगा। इस एकता मॉल में देश भर के कारीगरों, हस्तशिल्पियों के बड़े प्रोडक्ट एक ही छत के नीचे मिलेंगे। ये भारत की डायवर्सिटी से सबको जोड़ेगा। एकता मॉल से लोकल इकोनॉमी को भी गति मिलेगी और एक भारत श्रेष्ठ भारत की भावना की भी और अधिक मजबूत होगी। अभी हमने चंद्रबाबू जी को सुना, उन्होंने 21 जून अंतर्राष्ट्रीय योगा दिवस की चर्चा की। मैं चंद्रबाबू का, आंध्र की सरकार का और आंध्र के लोगों का आभारी हूं कि आपने अंतर्राष्ट्रीय योग दिवस के लिए देश का प्रमुख कार्यक्रम आंध्र में करने के लिए निमंत्रण दिया। मैं इसके लिए आपका आभार व्यक्त करता हूं और जैसा आपने कहा है, मैं स्वयं भी 21 जून को
आंध्र के लोगों के साथ योग करूंगा और दुनिया का एक कार्यक्रम यहां पर होगा। इस कार्यक्रम का महत्व इसलिए भी है कि अंतर्राष्ट्रीय योग दिवस का 10 साल की यात्रा का ये 10वीं साल का महत्वपूर्ण पड़ाव है। पूरे विश्व में योग के प्रति एक आकर्षण है। इस बार पूरी दुनिया 21 जून को आंध्र की तरफ देखेगी और मैं चाहूंगा कि आने वाले 50 दिन पूरे आंध्र में योग को लेकर के एक जबरदस्त वातावरण बने, स्पर्धाएं हो और वर्ल्ड रिकॉर्ड करने का काम आंध्र प्रदेश करके पूरी दुनिया को चकित कर दे। और मैं मानता हूं चंद्रबाबू जी के नेतृत्व में ये होके रहेगा। आंध्र प्रदेश में ना तो सपने देखने वालों की कमी है और न ही सपनों को साकार करने वाले कम है। मैं विश्वास के साथ कह सकता हूं आज आंध्र प्रदेश सही राह पर चल रहा है। आंध्र ने सही स्पीड पकड़ ली है। अब ग्रोथ की स्पीड को हमें लगातार तेज करते रहना है। और मैं कह सकता हूं जैसा बाबू ने 3 साल में अमरावती के निर्माण का जो सपना देखा है, इसका मतलब ये 3 साल की सिर्फ अमरावती की गतिविधि आंध्र प्रदेश के जीडीपी को कहां से कहां पहुंचा देगी, ये मैं साफ देख रहा हूं। मैं आंध्र प्रदेश की जनता को, यहां जो मेरे सहयोगी बैठे हैं, सभी को फिर आश्वस्त करता हूं, आंध्र प्रदेश की प्रगति के लिए आप मुझे हमेशा अपने साथ कंधे से कंधा मिलाकर चलते हुए देखेंगे। एक बार फिर आप सभी को बहुत बहुत शुभकामनाएं। मी अंदरी ఆశీర్వాదముతో ఈ కుటుంబీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది। ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈరోజు శాశ్వతంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు। ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈరోజు శాశ్వతంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు। అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవ సభలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు। గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పనులకు శంకుస్థాపన జరిగిందని, దురదృష్టవశాత్తు గత 5 ఏళ్లుగా ఈ పనులు నిలిచిపోయాయని గుర్తు చేశారు। ఇప్పుడు మళ్లీ ప్రధాని మోదీ చేతుల మీదుగానే పనులు పునఃప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు। గతంలో తాను ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆయన ఎంతో ఆహ్లాదంగా ఉండేవారని, కానీ ఇటీవల కలిసినప్పుడు మాత్రం చాలా గంభీరంగా కనిపించారని తెలిపారు। పహల్గాంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధ ఆయనలో స్పష్టంగా కనిపించిందని అన్నారు। ఇటీవల కులగణన చేయాలని మోదీ నిర్ణయం తీసుకున్నారని, ఇది కేంద్రం తీసుకున్న గొప్ప నిర్ణయమని వ్యాఖ్యానించారు। అమరావతి పునఃప్రారంభంతో రాష్ట్ర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు। ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు। ఇలాంటి సమావేశానికి ఏదైతే అమరావతి రాజధాని పనులు నిలిచిపోయినాయి, ఆ రోజు మన ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు। 5 సంవత్సరాలు విధ్వంసం జరిగింది। మళ్ళీ ప్రధానమంత్రి గారు నేరుగా వచ్చి ఈరోజు పునఃప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో మనకి ఏ రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను। అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం, ప్రత్యేకమైన అభినందనలు। గతంలో మోడీ గారిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు।
కానీ మొన్నటి మా సమావేశం అమరావతికి రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది. దీనికి కారణం, ఏకైక కారణం, ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈ సందర్భంగా మీ అందరి తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాని మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ, ఒక ఇండస్ట్రీ, ఒక కాన్స్టిట్యున్సీ, ఒక కంపెనీకి దేనికైనా ఎఫెక్టివ్ లీడర్ ఉంటే ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది. టుడే ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్, right time, right leader for the nation, that is Narendra Modi ji. Very strong leader, balanced leader. Prapancham mottam, all over the world, people are accepting his leadership. That is the greatness of Narendra Modi ji. 2014 రాజధాని లేని పరిస్థితిలో మనం పాలన ప్రారంభించాం. విభజన వల్ల ఉన్న రాజధాని తెలంగాణకి వెళ్ళినప్పుడు మనం రాజధాని లేకుండా బయట వచ్చాం. అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా, శాతవాహనుల రాజధానిగా, బౌద్ధుల ఆత్మహత్య కేంద్రంగా, కృష్ణమ్మ తీరాన విరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం. అమరావతి కేవలం ఒక నగరం కాదు, 5 కోట్ల ప్రజల సెంటిమెంట్, ప్రజల ఆత్మ గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే ఇది ఒక చరిత్ర. అలాంటి నిర్మాణం తలపెడితే దానిపైన మనం చూశాం విధ్వంసం 5 సంవత్సరాలు. ఇక్కడ రైతులున్నారు, రైతు కూలీలున్నారు, రైతు మహిళలున్నారు, వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లనే ఈరోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. బాధలు పడ్డారు, అవమానాలు పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు పోయారు. అయినా కూడా ఎక్కడ కూడా మీరు వెనకాడలేదు. హ్యాండ్స్ ఆఫ్. ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు. అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా. 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్లీ ఊపిరి పోసుకుంది. 10 నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్ర సహకారంతో, మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాల్ని పట్టాలెక్కించాం. ఈరోజు మళ్ళీ మేము అనుకున్నాం వర్షం వస్తుందని, కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది ఈ యొక్క అమరావతి యొక్క ఒక నమ్మకం కానీ ఒక పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మాట్లాడుతామంటే మోడీ గారు ఒక మాట అన్నారు, నా 25 సంవత్సరాల చరిత్రలో
ఏ మీటింగ్కి వచ్చినా వాతావరణం సానుకూలంగా వచ్చింది. ఏ మీటింగు క్యాన్సిల్ కాలేదు. ఈ మీటింగ్ కూడా సక్సెస్ అవుతుందనే వచ్చానని వారు చెప్పినప్పుడు నాకెంతో ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 5 కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పండి, నా రాజధాని, నా రాజధాని, నా రాజధాని. సింహాచల క్షేత్రంలో దుర్ఘటనకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. సింహాచల క్షేత్రంలో దుర్ఘటనకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవాదాయ శాఖలో అవినీతి వల్లే నాసిరకం పనులతో భక్తుల ప్రాణాలను బలి తీసుకున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో హిందూ ఆలయాలను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి హిందూ ధర్మం పట్ల ఎటువంటి గౌరవం లేదని ధ్వజమెత్తారు. 300 రూపాయల టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర ఇటీవల కాలంలో ప్రసాద్ స్కీమ్స్లో అక్కడ 50 కోట్లు శాంక్షన్ చేసి వర్కులన్నీ శాంక్షన్ చేసి వర్కులు చేయించడం జరిగింది గతంలోనే. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో గతంలో ఉన్న టెండర్లను క్యాన్సిల్ చేసేయటం, వాళ్ళకి కావలసిన మనుషుల్ని, వాళ్ళకి కావలసిన వ్యక్తుల్ని కాంట్రాక్టులు పెట్టుకుని అంచనాలు పెంచేసి విచ్చలవిడిగా అక్కడ దోపిడీ కార్యక్రమానికి పాల్పడడం అన్నది మనం ఈ సందర్భంగా అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం. అక్కడ జరిగిన నాసి రకమైన పనులు మూలంగా ఇవాళ 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి సంబంధించిన 4 వ్యక్తులు ఒకే కుటుంబానికి సంబంధించిన చనిపోయారు. మన గోదావరి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 3 మృతుల్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇంకెంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో మనకి మళ్ళీ 1-2 గంటలు కానీ తెలియని పరిస్థితి నెలకొంది. ఇవాళ ఈ శ్రీశైల క్షేత్రంలో అంటే ఈ ప్రభుత్వానికి ఈ పచ్చ మీడియా మాఫియా ఏదైతే ఉందో ఒక రక్షణ కవచంగా పనిచేస్తుందన్న ఒక ధైర్యం, ఏ విపత్తు జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా, ఏ మరి దుర్మార్గం జరిగినా కూడా వాళ్ళు ఆల్రెడీ గార్డ్ చేసేస్తారు, కాపాడేస్తారు, వాళ్ళు అడ్డం వేసేస్తారు. ఆ ఇష్యూని డైవర్ట్ చేసేసి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేసేస్తారన్న ధైర్యం ఈ మాఫియా మీడియా మాఫియా వాళ్ళ కాపు కాస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఆయన సనాతన హిందూవాదిగా కొత్త అవతారం, ఆయన ఎప్పటికప్పుడు రోజుకు ఒక అవతారమో మన నెలకు ఒక అవతారమో ఏదో మనం చూస్తూనే ఉన్నాం. దాని గురించి పెద్ద కామెంటు చేయాలని కాదు, కానీ ఆయన చెప్పుకున్న మాటలు సనాతన హిందూవాదిగా హిందువులు మనోభావాలు దెబ్బతినకూడదని రకరకాలుగా ఉపన్యాసాలు చెప్తూ ఉన్నారు. మరి ఈ సింహాచలం ఆలయంలో పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది. ప్రమాదం జరిగినప్పుడు అక్కడున్న భక్తులు చెప్పేది ఏంటంటే, మీడియా కూడా చెప్తుంది ఏంటంటే, ఏ రకమైన అధికారులు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ ఎవ్వరూ లేరు అక్కడ. కేవలం వాలంటీర్గా ఏదో సేవ చేద్దామని వచ్చిన వాలంటీర్స్ మాత్రమే వాళ్ళు హుటాహుటిని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసే ప్రయత్నం చేశారు. క్షతగాత్రులందరినీ ఏదో హాస్పిటల్కి పంపించే కార్యక్రమం చేశారు. మరి ఎంత నిర్లక్ష్యం ఈ ప్రభుత్వంలో జరుగుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేపట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ స్వాగతిస్తుందని పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన వెంకట మహేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణనను చేపట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ స్వాగతిస్తుందని పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన వెంకట మహేష్ అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా కులగణన చేపట్టింది వైఎస్ జగన్ ప్రభుత్వమని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన ఈ కులగణన నివేదికను కూటమి ప్రభుత్వం దురుద్దేశంతోనే బహిర్గతం చేయడం లేదని మండిపడ్డారు. వర్గాలకి ప్రభుత్వ పథకాలు అందజేసి వారిని సంక్షేమంలో అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి సరైనటువంటి వేదిక ఏర్పడుతుంది. కాబట్టే ఈ రోజున జనాభా గణనని కులాల వారీగా చేపట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా
స్వాగతిస్తూ ఉంది. దీన్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు తన పరిపాలన కాలంలో అట్టడుగు వర్గాలకి అభివృద్ధి తీసుకురావడానికి ఆయన విశేషంగా కృషి చేశారు. అన్ని రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, అగ్రవర్ణ పేదల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, వారి జీవన ప్రమాణాలను పెంచడం కోసం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ ఒక్క ముఖ్యమంత్రి చెయ్యని విధంగా ఆయన కృషి చేసి ఈ వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారు అమలు చేసినటువంటి డీబీటీ పథకాల అమలుతో పాటు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించారు. వారిని అభివృద్ధిలో, సంక్షేమంలో భాగస్వామ్యం చేసినటువంటి గొప్ప సంస్కర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఎక్కడా కూడా కులాన్ని కానీ, మతాన్ని కానీ, పార్టీని కానీ ప్రాతిపదికగా తీసుకోకుండా ప్రజలందరినీ సమానంగా చూసి అందరికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి అందించినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రస్తుతం చూస్తున్నాం, ఎవరికైనా ఏదైనా పని చేయాలంటే మీ పార్టీ ఏంటి, మీ కులం ఏంటి, మీ మతం ఏంటి, ఇట్లాంటి వివక్ష చూపిస్తూ ఉన్నారు రాష్ట్రంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి వివక్ష ఎక్కడ చూపకుండా అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి అందించినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప పాలకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ ఆదికేశవ ఎంబర్మన్నార్ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ ఆదికేశవ ఎంబర్మన్నార్ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరు నక్షత్ర ఉత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించారు. రామానుజుల వారిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. రథోత్సవంలో భక్తులు జై రామానుజ, జై జై రామానుజ నామస్మరణలతో నరసాపురం పురవీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో చైర్మన్ పుప్పాల వెంకటకృష్ణారావు, పుప్పాల ఆదినారాయణ, కార్యనిర్వాహక అధికారి ఆర్వీవీఎస్ రామచంద్ర కుమార్, స్థానాచార్యులు కె వెంకటాచార్యులు, ప్రధాన అర్చకులు రామ్మోహనాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం ఎండపల్లి గ్రామం పెద్ద రామిరెడ్డి గారి పల్లెలో గత నెల 16న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం ఎండపల్లి గ్రామం పెద్ద రామిరెడ్డి గారి పల్లెలో గత నెల 16న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనానికి సంబంధించిన వివరాలను అర్బన్ సీఐ వెంకట చలపతి మీడియాకు వెల్లడించారు. దొంగతనానికి పాల్పడ్డ మొత్తం 7గురిలో 6గురిని అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. పట్టుబడ్డ దొంగల నుంచి 61 గ్రాముల వెండి నగలు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితులందరూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన వారని, పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టామని సీఐ తెలిపారు. కొంతమంది దొంగలు ప్రవేశించి దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో కొన్ని బంగారు వస్తువులు, వెండి వస్తువులు కూడా పోవడం జరిగింది. దీంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు చంద్రశేఖరు ప్లస్ కృష్ణారెడ్డి, అదేవిధంగా మా జగీర్ ఇన్స్పెక్టరు ప్లస్ ఐడి టీం, వీళ్ళందరూ కూడా కలిసి ఈ నేరం అయినటువంటి 6 మంది ముద్దాయిలను మన దగ్గర అరెస్ట్ చేయగలిగాలి. వారి దగ్గర కొద్ది మొత్తంలో వెండి, అదేవిధంగా 2 మోటార్ బైక్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. దీంతో పాటు దీనిలో ఇంకొక వ్యక్తి, పవన్ అనే వ్యక్తి కూడా ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. అతని దగ్గర ఉన్నటువంటి బంగారాలను కూడా త్వరలోనే స్వాధీనం. వీళ్ళంతా కూడా కళ్యాణదుర్గం ఏరియా, అనంతపురం జిల్లా చెందిన కళ్యాణదుర్గం అనే వాళ్ళు ఇక్కడ వేరే పని కోసం వచ్చి ఉండి సదరు ఫిర్యాదుదారుడు ధనవంతుడై ఉంటాడని, బంగారు అలాంటివి ఎక్కువ మొత్తం ఉంటాయని గ్రహించి ఒక పథకం ప్రకారం వాళ్ళు రావడం జరిగింది. దొంగతనం చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ
ఆల్రెడీ సమ్మర్ నడుస్తుంది. ఈ సమ్మర్లో చాలా మంది పిల్లల వెకేషన్స్ కోసం కానీ అదేవిధంగా హాస్పిటల్స్ కానీ వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు మీరు మా దగ్గర పోలీస్ దగ్గర LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒక వ్యవస్థ ఉంది. మీరు కానీ మాకు తెలియజేసిన కదా మీ ఇంట్లో మేము LHMS కెమెరా చేయడం జరుగుతుంది. తద్వారా కూడా మన బంగారాన్ని ఏమైనా వస్తువులు కూడా కాదు. అదే కాకుండా కొద్దిగా హాస్యాస్పదంగా అనిపించినప్పటికీ కూడా మన CCS కావచ్చు మీద పోలీసు వారు కూడా దొంగలు విచారించేటప్పుడు చిన్న విషయాలే తెలిసిపోతాయి. వాళ్ళు సింపుల్గా బ్రేక్ చేస్తారు, బీరువా దగ్గర పోతారు. బీరువా దగ్గర కీ ఎక్కడ ఉంటాయని వెతికితే బీరువా పైన కానీ పక్కన షెల్ఫ్లో కానీ లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ మీద కానీ ఉంటాయి. సో బీరువా అనేది ఎంత మాత్రము అది మన బంగారు వస్తువులకు రక్షణ కల్పించదు. 7,000 రూపాయలు బీరువా మన బంగారు వస్తువులకు రక్షణ కల్పించదు. ఈ ప్రజలంతా ఏం చేయాలంటే ఒకవేళ భద్రంగా దాచుకోవాలంటే లాకర్లో పెట్టుకోవడము, లేదు ఖచ్చితంగా మనం ప్రతిరోజు కొన్ని బంగారు వస్తువులు ఉపయోగించుకోవాలి కాబట్టి వాటిని ఉపయోగించుకుంటూ దయచేసి బీరువాలో పెట్టకుండా దొంగలకు అర్థం కాని ప్రదేశాల్లో అంటే రకరకాల ప్రదేశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక దొంగతనం వచ్చిన తర్వాత ఎక్కువ టైం తీసుకోలేడు, వితిన్ టకటకటగా తీయాలని చూస్తాడు. కాబట్టి ఇల్లు అంతా కూడా వెతికే అవకాశము దొంగలకు ఉండదు. కాబట్టి బీరువాలో కాకుండా రిమైనింగ్ వంట రూమ్లో కావచ్చు, ఇంకో తరం కావచ్చు, ఎందుకంటే రూపాయలు వచ్చేసి దొంగతనం జరగకుండా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన. ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతికి ఉందని స్పష్టీకరణ. 3 ఏళ్ల తర్వాత అమరావతి సిటీ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ మళ్లీ రావాలన్న చంద్రబాబు. మోదీ సహకారంతో అమరావతిని ప్రపంచం గర్వించేలా నిర్మిస్తామని ధీమా. సింహాచలం ఘటనలో భక్తుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న మాజీ మంత్రి కొట్టు. ముడుపులు స్వీకరించి నాసిరకం పనులు చేస్తున్నారని ధ్వజం. నరసాపురంలో శ్రీ ఆదికేశవ ఎంబర్మన్నార్ స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. అంగరంగ వైభవంగా రామానుజుల వారి రథోత్సవం. సమాప్తం. నమస్కారం.